అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే పడిపోతాం అనే కాన్సెప్ట్ గురించి ఒక చిన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఈ 4 వేళ్ళు ఉన్నాయి కదండి, విడివిడిగా ఉన్నప్పుడు వేటి ఎత్తులో అవి ఉన్నాయన్నమాట. డిఫరెంట్ హైట్స్లో ఉన్నాయి. అయితే ఈ డిఫరెంట్ హైట్స్లో ఉన్నవి సమానమే సుమ అని నిరూపించడానికి ఒక చిన్న ముద్రిక ఉందన్నమాట. ఆ ముద్రిక ఏంటంటే ఇది ఇలాగున్నప్పుడు ఇవి సమానంగా ఉంటుంది. స్ట్రైట్గా ఉన్నప్పుడు వేరే వేరే ఎత్తులో ఉంటున్నాయి, ఇలా బెండ్ చేసినప్పుడు సమానంగా ఉంటుంది. అయితే ఈ 2 దశల్లో కూడా వాటి యొక్క బలం పూర్తిగా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. వాటికి బలం కావాలంటే ఈ బొటనవేలు కావాలన్నమాట. బొటనవేలు ఎప్పుడైతే కలిసిందో దానిని పిడికిలి అంటాం. దానికి పూర్తి బలం వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఈ 4 వేళ్ళు 4 వర్క్ ఫోర్సులు లాంటివి, చాతుర్వర్ణాలు లాంటివి, 4 వేదాలు లాంటివి, 4 దిక్కులు లాంటివి, ఈ విధంగా మనం పరిగణ చేయొచ్చు అన్నమాట. ఈ 4 కలిసి పనిచేయాలంటే బొటనవేలు ఒక ధర్మం లాంటిది. అదే భారతీయ ధర్మం అన్నమాట. అంటే ఈ ధర్మం అనేటటువంటి ఒక గొడుగు కింద ఈ 4 వ్యవస్థకి సంబంధించినటువంటి వర్క్ ఫోర్సెస్ పనిచేస్తేనే ఏదైనా మనం సాధించగలం అనుకున్న పనిని. ఈ విషయాన్ని ప్రతివారు కూడా గ్రహించి కలిసి ఉందాము, కలిసి అందరూ అభివృద్ధి చెందుదాం అనేటువంటి నినాదంతో ఈ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఈ సంకల్పాన్ని మనం చెప్పుకొని ఇక మీదటి నుంచి మనం అలా సాగుతూ ఉందాం అన్నమాట. ఇది ప్రత్యేకంగా మన భారతదేశంలో లేనిది కాదు, మొదటి నుంచి మనం పాటిస్తున్నటువంటిదే. ఇది మనం పూర్వంలాగే యథాతథంగా పాటిద్దాం, 10 మందికి ఆదర్శంగా నిలుస్తుద్దాం. సర్వం శుభం భూయాత్.